తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించి ఇప్పటికీ ఒక పక్కన పార్టీ మరొక పక్కన మంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి నారా లోకేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఓ పక్కన గ్రామీణాభివృద్ధి, మరో పక్కన ఐటీ, రెండు ఒకదానికొకటి పొంతన లేనటువంటి సెక్టర్స్. ఎందుకు ఎంచుకున్నారు? నాకు చిన్నప్పుడు ఎండాకాలం సెలవులకి నేను ఊరికి వెళ్ళేవాడిని. అప్పుడు మాకు తాతగారు ఖర్జూర నాయుడు గారు ఉండేవారు ఊర్లో. అప్పుడు ఆయన ఒక్కటే చెప్పేవారు, అరే పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని ఆయన ఎప్పుడు చెప్పారు. రోజు కనీసం ఒకసారి అని చెప్పారు. అది నా మనసులో పడిపోయింది. అందుకే అధ్యక్షుల వారిని అడిగా, సార్ మంత్రివర్గంలో తీసుకోవాలి మీరు భావిస్తే అలాంటి పల్లెటూరుకి సేవ చేసే శాఖ ఉంటే మాకు ఇవ్వండి, చేసేదానికి అవకాశం వస్తుందని అడుగుతాం జరిగింది. ఐటీకి వచ్చే చాలా మంది అన్నారు వద్దు అవ్వదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రావు అని. నేను కార్నింగ్ మెలన్ స్టాన్ఫర్డ్ చదివినండి. ఇంకా నేనే ఉద్యోగాలు తీసుకురాలేకపోతే ఎవరు తీసుకురాగలుగుతారు? అందుకే 2 శాఖలు నేను కోరి మరి తీసుకున్నాను. మీరు వచ్చాక ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇప్పటికీ దాదాపు ఒక 40 కంపెనీలు ఒప్పందంగానండి ఆపరేషన్ ప్రారంభమైంది. ఇంకా ఎన్ని వస్తాయి? కంపెనీలు కానీ ఉద్యోగాలు చెప్పగలుగుతా. ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? 1,00,000 ఉద్యోగాలు. నా టార్గెట్ 2019 కల్లా 1,00,000 ఐటీ ఉద్యోగాలు కల్పించాలి. అమరావతిలోనా లేకపోతే టోటల్ ఏపీలోనా? ఆంధ్ర రాష్ట్రంలో, అంటే వైజాగ్, అమరావతి. ఐటీకి మేజర్ గా వైజాగ్, అమరావతికి వస్తున్నారు. మీకు ఐటీ అనగానే మీకు కాంపిటీషన్ హైదరాబాద్ అవుతుంది. నిన్నటిదాకా మీరున్న ప్రదేశానికి ఇప్పుడు వచ్చిన ప్రదేశానికి మధ్యన పోటీలో దాన్ని నెగ్గగలం అనుకుంటున్నారా? 100%. ఎన్నాళ్ళకి? ఇప్పుడు హెచ్సిఎల్ ఆల్రెడీ వచ్చింది. హెచ్సిఎల్ ఇప్పుడు హైదరాబాద్ లో లేదు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఎందుకంటే మాకు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. మేము సైనికులం. ఆ బ్రాండ్ ని మేము తీసుకుని అమలు చేసే పరిస్థితిలోకి వస్తే సక్సెస్ వస్తుంది. హెచ్సిఎల్ వచ్చింది, పై డేటా సెంటర్ ప్రారంభించాము. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేక కంపెనీలతో ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఒప్పందాలు కుదిరించుకుంటున్నాం. సో వాళ్ళతో పోటీ కన్నా కలిసికట్టుకు వెళ్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ కొన్ని విషయాల్లో స్ట్రాంగ్. ఎక్కడైతే వీక్గా ఉన్నారో అక్కడ నేను ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే న్యాచురల్గా అది రాదు. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, హైదరాబాద్లో లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం. అట్లా కొత్త టెక్నాలజీస్ అని మనం ఎక్కువ వస్తున్నాయి. డేటా సెంటర్స్ అని మన దగ్గరకు వస్తున్నాయి. ఒకటి. రెండోది, ప్రపంచంలో 4 ఐటీ ఎంప్లాయీలు ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే, ఒకరు భారతీయులు ఉంటారు, 25%. దాంట్లో 25% ఆంధ్రోలు ఉన్నారు. తెలుగులు కదా, ఆంధ్రోలు ఉంటారు. సో ఆంధ్రోలు ఏంటంటే ప్రపంచం మొత్తం వెళ్ళారు, ఐటీ కంపెనీలు చేరిపోయారు అనేక కారణాల వల్ల. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మాతృభూమి వైపు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కోరికలు ఉన్నాయి వాళ్ళందరూ. నేను సరైన మార్గం చూపిస్తే వీళ్ళందరూ తిరిగి వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మెయిన్ వచ్చే ప్రాబ్లం సొంతూరు అంటే పుల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారా? చేస్తున్నారు. శివనాడర్ గారు ఉన్నారు, హెచ్సిఎల్ చైర్మన్. ఆయన ఒకటి చెప్పారు, నాకు ప్రెజర్ వచ్చింది మా వాళ్ళ దగ్గర నుంచి. ఆయన వర్క్ ఫోర్స్ లో 20% మంది ఆంధ్రోలు అంట. నాకు తెలియలే. ఆయన వాళ్ళు చెప్పారు మీరు ఇలా అమరావతిలో పెట్టండి, బాగా ప్రెజర్ వచ్చింది అందుకే పెడుతున్నాను నేను అన్నారు. సో వచ్చినాక అందరూ సిద్ధంగా ఉన్నారు. మొదట హైదరాబాద్ కి సిద్ధమైన దాన్ని చివరిలో మీరు ఏదో మ్యాజిక్ చేసి యువతలకు తెచ్చారండి. నిజమైన హెచ్సిఎల్ నా ముందర జరిగింది. నేను కరెక్ట్ గా మంత్రి కాకుండా 3 రోజుల ముందర ఒప్పందం కుదిరించింది. చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్రాలతో పోటాపోటీకి వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కియా మోటార్స్ అట్టనే తీసుకొచ్చాం. సో ఇతర రాష్ట్రాల కన్నా మనం చేసి చిత్తశుద్ధితో పద్ధతి ప్రకారం చేసి తీసుకొస్తున్నాం. ఐటీ ఇండస్ట్రీలో బేసిక్ ఒక పక్కన ఆ ఉద్యోగాలతో పాటు దాని చుట్టూ దాని మీద ఆధారపడ్డ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ లో సైబరాబాద్ తర్వాత లక్షల మందికి దాని ఆధారంగా వచ్చిన ఉపాధి ఉంది. ఇక్కడ అట్లాంటి అట్మాస్ఫియర్ తయారు చేయగలమన్న నమ్మకం మీకుందా? ప్రతి ఐటీ ఉద్యోగాలకి అసోసియేటెడ్ 3 ఉద్యోగాలు వస్తాయి. డ్రైవర్లు కానివ్వండి, క్లీనర్లు కానివ్వండి, ఈ అసోసియేటెడ్ ఉద్యోగాలు వస్తాయి. ఆటోమేటిక్ వస్తున్నాయి. అందుకే నేను 1,00,000 ఐటీ ఉద్యోగాలు చేస్తే ఇంకొక 3 లక్షలు అసోసియేటెడ్ ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అందుకే ఆ లక్ష్యం పెట్టి నేను ముందరికి వెళ్తున్నాను. సో దాంట్లో ఎలాంటి సందేహం వస్తుంది. గ్రామీణాభివృద్ధి పరంగా మీరు వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొత్తగా ఒక 4-5 ప్రధానంగా నిర్ణయాలు. నేను ఎండాకాలంలో ప్రమాణ స్వీకారం చేశాను. బాగా తాగునీరు సమస్య ఉండే. ఈ తాగునీరు సమస్యని పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకుని జలవాణి అనే కాల్ సెంటర్ పెట్టి గ్రామస్తులు ఆ నంబర్కి ఫోన్ చేసి మాకు ఇక్కడ సమస్య ఉందంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కారం చేశాం. 80% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అది కాకుండా ఈరోజు మీరు చూస్తే మొన్న ఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుని 40 లక్షల వీధి దీపాలు, ఎల్ఈడి వీధి దీపాలు పెట్టిపోతున్నాం. 40 లక్షలండి. యావత్ భారతదేశంలో 1,60,00,000 ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రం 40 లక్షలు పెట్టిపోతున్నాం. అది కూడా గ్రామాలు. రెండోది. మూడోది, 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామాలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ. ఈ పాత సిమెంట్ పైపులు కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ వాడి, ప్లాస్టిక్ లేటెస్ట్ వచ్చినాయి, అవి వాడి 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామాలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతుంది.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. గ్రామాలకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా చెత్త కనపడుతుంది, తడి చెత్త పొడి చెత్త కలిపి పెట్టే కనపడుతుంది. అట్టగా ప్రతి ఇంటికి 2 చెత్త బట్టలు, తడి చెత్త పొడి చెత్త. ఆ తడి చెత్త తీసుకుని వర్మీ కంపోస్ట్ జనరేట్ చేసి ఆ వర్మీ కంపోస్ట్ అమ్మి మళ్ళీ పంచాయతీకి ఆదాయం కల్పించే మార్గంలో మేము ముందరికి వెళ్తున్నాం. దాదాపు ఒక 480 పంచాయతీలు అయిపోయినాయి. మొత్తం 12,920 పంచాయతీలు చేయాల్సిన బాధ్యత మాకు. ఈ కార్యాచరణ పెట్టుకుని ముందరికి వెళ్తున్నాం. మీ 2 శాఖలకి కలిపి ఇప్పుడు గ్రామాలకు అవసరం ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో హైయెస్ట్ గా ఐటీ వాడకం ఎక్కువైపోయింది. సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య గ్రామాల్లోనే ఎక్కువైపోతుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఆ గ్రామాల్లో వైఫై లాంటి ఫెసిలిటీస్ వైపుకి ఏమైనా వెళ్తున్నారా? అంటే ఇక్కడ 2-3 రకాలండి. ఒకటి, మీరు ఒక ఆగస్టు నెలాఖరి కల్లా నిమ్మకూరు అన్నగారు ఊరిని నేను పైలట్ గా తీసుకుంటున్నా. అన్ని టెక్నాలజీలు టెస్టింగ్ అంతా అక్కడ చేస్తున్నాం. అక్కడ ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. 5వ తారీఖు మెటీరియల్ వస్తుంది, నెలాఖరికల్లా అయిపోతుంది. టెక్నాలజీ పరంగా కూడా ఈ సెటప్ బాక్సెస్ ఉన్నాయి, మన ఫైబర్ది కూడా, అది కూడా అక్కడ పెట్టి ఇప్పుడు ఫ్రీ వైఫై కన్నా గ్రామస్తులు ఒక సమస్య ఉంది. నాకు తాగునీరు సమస్య ఉందని బటన్ నొక్కితే దాన్ని ఎట్లా యుద్ధ ప్రాతిపదికగా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకోవాలి. ఆల్రెడీ ఇంటర్నెట్ చాలా చౌకగా ఇచ్చేస్తున్నాం. 150 రూపాయలు ఇంటర్నెట్, టెలిఫోన్, అదేవిధంగా కేబుల్ టీవీ కూడా ఇచ్చేస్తున్నాం. చాలా చౌకగా ఇస్తున్నాం. దాంట్లో భాగంగా అందరు రౌటర్లు పెట్టేస్తారు, వాళ్ళే వైఫై పెట్టుకుంటారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి రావడం డైరెక్ట్, అవును, ఎమ్మెల్సీగా ఇండైరెక్ట్, ఇది ఎంచుకోవడం అన్నటువంటిది కరెక్ట్ అనుకుంటున్నారా? ఎంచుకుంటాం కాదు, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఉప ఎన్నికలు లేవు. అట్లానే ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి నేను వస్తానేది నేను కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. సో దాంట్లో భాగంగా రాజ్యాంగంలో ఉన్న ఎమ్మెల్సీ రావచ్చని ఎమ్మెల్సీ రూట్లో వస్తాం జరిగింది. ఒకప్పుడు క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఏ నాయకుడు అధిష్టానాన్ని ధిక్కరించే ధైర్యం ఉండేది కాదు. అధిష్టానం ఏం చెప్తే అదే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదిరించే స్థాయికి వచ్చేసారు. అది చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ సందర్భంలో ప్రత్యక్షంగా కనబడింది. ఆ తర్వాత కూడా అసమ్మతులు, అసంతృప్తులు కంటిన్యూగా కనబడుతుంది. ఇప్పుడు ఆ యాక్టివిటీని లీడ్ చేసేటువంటి రోల్ మీరు ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు అందరికీ ఆశ ఉంటుంది మంత్రివర్గంలోకి రావాలని, కానీ లిమిటేషన్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా కొంతమందికి ఇస్తారు, దాంతో రాని వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది సహజమే. బాధ అనేది ఉంటుంది. ఇంతకు ముందు ఆవేశం బహిర్గతం చేయడం అనేది ఉండేది కాదు. రాజకీయాలు మారినాయి, తరాలు మారినాయి. అట్లానే వాళ్ళకి ఆవేశం ఉంటుంది, ఉండదని నేను అన్ను. కానీ అట్లా అని ప్రజల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆయన కూడా చెప్తారు. ఆయనకున్న ఇబ్బందులు ఆయనకుంటే అందరిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో చేసి వెళ్తారు. ఆ పరీక్షలో మీరు కూడా ఎంటర్ అవ్వక తప్పని పరిస్థితి కదా. అంటే మొత్తం బాబు గారే చూస్తున్నారా, మధ్యలో మీరు కూడా ఎవరితో మాట్లాడుతున్నారా? 100% ప్రధాన కార్యదర్శిగా మాకు రోల్స్ బాధ్యతలు ఉంటాయి. మాకు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఈ మేము చూసుకుంటాం, ఎందుకంటే ఆయన అధ్యక్షులు వారు. ఈ నేను చూసుకుంటా, ఈ మీరు చూసుకోండి అని క్లియర్గా మాకు డెసిగ్నేట్ చేశారు. ఆ దిశగా మేము పనిచేస్తాం. మీకు ఇప్పుడు తొలి పరీక్ష రాబోతుంది, నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక. ఇందులో నెగ్గుతామన్న నమ్మకం ఉందా? మీరు ఒకసారి చెప్పండి. 28,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం ఒక నంద్యాల నియోజకవర్గంలో. ఎవరు ఊహించిన విధంగా గ్రామాలు అభివృద్ధి చేసాం. చాలా వరకు రోడ్లు అయిపోయినాయి, తాగునీరు ప్రాజెక్టులు పెట్టేసాం, హౌసింగ్ ఇచ్చేసాం, ఎప్పుడూ అయిపోయినాయి. ఈ మధ్యన కూడా ఈ రోడ్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. ఇంత చేసిన తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదించరా? చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అవగాహన ఉంది. ఎవరి వల్ల పరిపాలన అద్భుతంగా ఉంటుందో వాళ్ళు కూడా అవగాహన ఉంది. తప్పనిసరిగా మీరే చూస్తారు, భారీ మెజారిటీతో గెలిపోతుంది. రాజకీయ పరంగా గతానికి ఇప్పటికి ఒక తేడా ఉంది. ఇంతకు ముందు అయితే గనక మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాన్ని అంగీకరించే వాళ్ళు ఓట్లేస్తారు. ఇప్పుడు యాంటీ ఓటింగ్ అనేటువంటి సిస్టమ్ భారీగా పెరిగిపోతుంది. అంటే మీరు చేసే ప్రతి పనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎతికి హైలైట్ చేయడం అనేటువంటిది. ఇట్లాంటి దాంట్లో మీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఏం చేయబోతున్నారు? దాంట్లో ఏ మంచి కార్యక్రమం చేసినా 5% మంది ఇది మంచిది కాదంటారు. బెల్ట్ షాపులు చూసాం, మేము మన ఆర్టీజీలో సర్వే చేసాం, 9% మంది ఇది కరెక్ట్ కాదంటున్నారు. వాళ్ళు తాగుబోతులు. నాకు మనం ఏం చేస్తాం? తాగుబోతులు బెల్ట్ షాపులు కావాలంటారు, మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళకి సమాధానం చెప్పలేము కదా. కానీ 91% మంది మంచి కార్యక్రమం చెప్తున్నారు కదా, వాళ్ళకి న్యాయం చేద్దాం. ఈ 9% మందికి మనం ఏం చేయగలుగుతాం? చేయలేము. భజన పరులని దగ్గరికి తీస్తున్నారు, విమర్శించే వాళ్ళని కూడా అంగీకరిస్తున్నారు. 100% నా చుట్టూ ఉన్న వాళ్ళే. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని నేను మీడియా సోదరులు అందరితో టైం టు టైం మాట్లాడతాం. వారానికి ఒకసారి అందరూ ఫోన్ చేస్తాం, ఏమనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంది, ఎలా చేస్తే బాగుంది. తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మెరుగైన మనం పరిపాలన అందించగలుగుతాం కదా. రైట్. ఇప్పుడు దాకా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ప్రజల ముందుకు చెప్పినప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యతిరేకతలు కూడా అదే స్థాయిలో కనబడుతున్నాయా? అభివృద్ధి ఎక్కువ కనబడుతుంది మీకు? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనకు ఉండేది 2-3 విషయాలు.
మేము ఇచ్చిన హామీలో 2 నిలబెట్టుకోవాల్సిన అవసరం. ఒకటి వచ్చేసి అన్న క్యాంటీన్, అది కూడా ప్రారంభిస్తున్నాం. ఇంకా రాబోయే 45 రోజులు అది ప్రారంభం. లాస్ట్ది నిరుద్యోగ భృతి, అది కూడా కార్యాచరణ పెట్టుకున్నాం. ఒక పద్ధతి ప్రకారం అది కూడా పూర్తి చేస్తాం. రైట్. మామని మించిన అల్లుడు అవ్వాలనుకుంటున్నారా, మామకి తగ్గ అల్లుడు అవ్వాలనుకుంటున్నారా? ఆయన యాక్టింగ్ లో ఉన్నారు, ఆయన యాక్టింగ్ లో నేను పోటీ పెడతాను. మాటల్లో డైలాగుల్లో డైలాగ్ అది సింహానే లెజెండే. ఆయనతో డైలాగుల పోటీల్లో ఉంటాము ఎప్పుడు. లోకేష్ నోట్లో రాజకీయ డైలాగులు కూడా సింహ స్టైల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే కుదరదండి, అది ఆయనకే వస్తుంది తప్ప మాకు రావాలండి. చంద్రబాబు గారి నుంచి ఉపన్యాసంలో ఏం నేర్చుకున్నారు స్కిల్స్? ఆయన క్రమశిక్షణ, కమిట్మెంట్, కష్టపడే విధానం దగ్గర నేర్చుకున్నాను. నేను చాలా కష్టపడతానండి. నిన్న రాత్రి కూడా 9:30కి వెళ్ళారండి నేను ఇంటికి. 67 సంవత్సరాల వయసులో ఒక 24 సంవత్సరాల యువకుల్లాగా స్పీడ్ పరిగెడతాడు ఆయన. అది నేను నేర్చుకున్నా. ఓర్పు అయినా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకున్నానంటే కూడా కరెక్ట్ కాదు, ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాలో. అదొక సిస్టమేటిక్గా నేర్చుకుంటాను. రాష్ట్రం విడిపోయిన సమయానికి రాజధాని లేని రాష్ట్రం కింద ఉన్నదన్నటువంటి వాదనతో జనం ముందుకు వచ్చారు. ఈవేళ మీరు కట్టిన రాజధాని పట్ల మీరు సంతృప్తితో ఉన్నారా? ఇంకా కడతం ప్రారంభించలేదు. అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఒకసారి మనం ఆలోచించాలి. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన రాజధాని ఎక్కడుంటుందో ఎవరు చెప్పలేదు మనకి. మనం ఎత్తుక్కుంటూ వచ్చాం ఇక్కడికి. మళ్ళీ అదే అందరు ప్రజలందరినీ ఒప్పించి 4,25,00,000 మంది ప్రజల్ని ఒప్పించి అమరావతిని మన రాజధాని నిర్మించుకున్నాం. ఇక్కడ ప్రభుత్వ భూములు లేవు. మళ్ళీ ఇక్కడున్న రైతులందరినీ ఒప్పించి 35,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తీసుకున్నాం. మాస్టర్ ప్లాన్ చేసాం, లేఅవుట్లు చేసాం. ఒక ఆర్కిటెక్ట్ వచ్చారు, డిజైన్లు నచ్చలా, ముఖ్యమంత్రి గారికి నచ్చినా ప్రజలకి నచ్చలేదు, తిరస్కరించాం. ఇంకొక ఆర్కిటెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు డిజైన్లు ప్రజల ఆలోచన విధంగా ఉన్నాయి. సో అదేంటంటే టైం పట్టింది. ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి. విట్టు చూశారు మీరు, ఇక్కడ చూస్తే వచ్చేటప్పుడు అన్ని క్రేన్లు కనపడుతున్నాయి. ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాం. 1994-99 మధ్యలో చంద్రబాబు గారు చిట్ట చివరి సమయంలో హైటెక్ సిటీని చూపించి అక్కడ 2 రోడ్లు వేసి, ఆ తర్వాత మళ్ళీ అది సగంలోనే ఉంది కాబట్టి పూర్తి కావాలంటే నేనే అధికారంలోకి రావాలని అడిగారు. అలాగే ఈవేళ కూడా డిజైన్లు కావాలని ఆలస్యం చేసి చిట్ట చివరి ఏడాదిలో పునాదులు చూపించి లేదా సగం బిల్డింగులు చూపెట్టి ఇదంతా మా గ్రాఫిక్ అంతా ఓకే అయితే తప్పించి నేనుంటే తప్పించి కాదన్నటువంటి విధంగా జనం ముందుకు వెళ్తారన్న వాదన. అది వాదననే. ఇప్పుడు నేను చెప్పాను, ఒక ఇల్లు కట్టేదానికి మనకి 2 సంవత్సరాలు పడుతుందండి. ఒక ఇల్లు కట్టాలంటే డిజైన్ నుంచి, సెక్రటేరియట్ 7 నెలల్లో కట్టేశారు. డిజైన్ నుంచి ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు సెక్రటేరియట్ చూస్తే ఫంక్షనల్ గా చాలా బాగుంది, డిజైన్లు అద్భుతంగా ఉంది, క్వాలిటీ బాగుంది. కానీ బయట నుంచి చూస్తే ఐకానిక్ గా ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మన రాక అవకాశం వచ్చింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ గా ఉండాలి. ఎవరు చూస్తే అరే ఇది చూసి రావాలా రాష్ట్రానికి, ఇది రాష్ట్రానికి ఫీలింగ్ రావాలా, అలాంటిది కట్టాలని ఆలోచన ఉన్నప్పుడు 1-2 సార్లు డిజైన్లు చూస్తే కానీ అవుదాం. అందుకని హడావుడిగా డిజైన్ చేస్తే అప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఏమనుకుంటాం, ఎందుకు కట్టాము, ఇట్లా కట్టుకుని ఉంటే బాగుండేది కదా, ఇంకో 10 రూమ్లు ఎక్కువ ఉంటే బాగుండేది కదా అన్న పునరాలోచన వస్తే ప్రమాదం. అందుకే పకడ్బందీగా చేసే వ్యూహంలో ఉన్నాం. రాజకీయంలో ఆలస్యం అమృతం విషయం. మీరు నిదానం చేస్తే 2019 సమయానికి గోడలే చూపెట్టగలుగుతారు. అప్పుడు జనానికి మీ వేగం మీద అనుమానము, లేదంటే చెప్పిన మాట నిలబెట్టుకోలేదన్నటువంటి పేరు అవ్వదా? మేము ఏనాడు 2019లో కల్లా రాజధాని పనులు పూర్తి చేస్తామని చెప్పలే. అది అసాధ్యం. రాజధాని అనేది ఆన్ గోయింగ్ ఎక్సర్సైజ్ అండి. ఒక రోజులో అవదు, ఒక 5 సంవత్సరాలు అవదు, కంటిన్యూస్గా గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది రాజధాని అనేది. నేనేమంటానంటే మీరు ఒక్కసారి 3 సంవత్సరాలు ఎంత చేసాం మీకు చెప్పే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాం. చేయాల్సింది పూర్తి చేస్తాం, దాని సందేహం లేదు. ఈవేళ మీరు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇవి 2 ముందు పూర్తిగా చేస్తానని తర్వాత లిమిట్ సెట్ చేసుకున్నారు, చేశారు. దీని వలన సంతృప్తి కంటే అసంతృప్తి ఎక్కువ అయ్యింది అన్నటువంటిది ఏమన్నా మీకు ఫీడ్బ్యాక్ ఉందా? లేదు, పూర్తిగా సంతృప్తి చెందారు. 100% సంతృప్తి చెందారు. రుణమాఫీ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు 100%. అంటే దాంట్లో కొంతమంది ఇంకా వస్తుందని నమ్మినటువంటి వాళ్ళు, అసలు అప్పే పైసా లేకుండా లేకపోతే వాళ్ళ నగలతో సహా అన్ని రిటర్న్ వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళకి, అంటే దాంట్లోకే 10% మందికి ఆలోచన ఉండొచ్చు, కానీ 90% మంది సంతృప్తితో వ్యక్తం చేశారు. డ్వాక్రాలో అది కూడా కాలేదు కదా. 6,000 రూపాయలు చొప్పున 6,000 ఇచ్చాం, వడ్డీతో సహా ఇచ్చాం. మేము మళ్ళీ వడ్డీతో సహా ఎక్స్పెక్ట్ చేసిన కంప్లీట్ రుణమాఫీ అనేది కదా. కరెక్ట్. మనకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా. 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా 6,000 రూపాయలు ఇప్పటికి ఇచ్చాం, ఇంకా 4,000 ఉంది, అది కూడా ఇచ్చేస్తాం. వడ్డీతో సహా ఇస్తున్నాం. వడ్డీతో సహా కూడా ఇస్తున్నాం. సో 10,000 ఇస్తాం కదా, 10,000కి అయ్యే వడ్డీ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. లోకేష్ గారి వ్యక్తిగతం దగ్గరకు వస్తే, నిన్నటిదాకా
ఒక అల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైల్, హైదరాబాద్ ఎంజాయ్ చేసేటువంటి, లేదంటే విదేశాల్లో ఎంజాయ్ చేసే వ్యక్తి ఈవేళ పూర్తిగా ఒక బోన్లో నిలబడ్డట్టు అనిపించట్లేదా? అంటే నేను పుట్టిన నాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, మా నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. సో నాకు ఇది కొత్త కాదు, నా అధికారం కొత్త కాదు, ఈ వ్యవస్థ నాకు కొత్త కాదు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగిన వ్యవస్థనే. సో నాకు అప్పటి నుంచి అలవాటు ఉంది. సో నేను ఎప్పుడు ఈ వ్యవస్థలోనే పనిచేస్తున్నాడు. సో నాకు ఎలాంటి ఇబ్బందికరంగా అనిపించదు. లోకేష్ ని భవిష్యత్ ముఖ్యమంత్రిగా అనుకోవచ్చా? అది ప్రజలే నిర్ణయిస్తారు. నారావారి వారసుడు అవుతారా, ఎన్టీఆర్ గారి మనవడు అవుతారా? మధ్యలో ఉన్నాను నేను. నాకు రెండు ఉన్నాయి కనుక మధ్యలో ఉన్నాను నేను భావిస్తున్నాను. అంటే ఇటు ఆ రెండు వర్గాల్ని ఒప్పించగలనన్న నమ్మకం ఉందా? అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్తా. నాకు ఎవరితో విభేదాలు అవసరం లేదు. నేను ఎవరితో గొడవపడే వ్యక్తిని అయితే కాదు. అందరినీ కలుపుకు నేను ముందు తీసుకెళ్లే వ్యక్తిని. మీ చంద్రబాబు గారు మీకు పార్టీని చూసిన సమయంలో, ఇప్పుడు మంత్రిగా చూస్తున్న సమయంలో ఒక నాయకుడిగా డిక్టేట్ చేస్తున్నారా, లేకపోతే ఒక తండ్రిగా బుజ్జగించి చెప్తున్నారా? అది ఒక తండ్రిగా అదంతా ఇంట్లోనే. ఆఫీస్కి వచ్చిన తర్వాత పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, నాయకుడుగానే ఉంటాడు. నాడు నేడు ఎప్పుడు అంతే. ఏం లోకేష్ అంటారా? ఏమండి లోకేష్ గారు అంటే లోకేష్ అంటారు, నాకు సందేహం లేదు. బయట ఉంటే నేను సార్ అంటాను, దాంట్లో మొమాటల్లో. మాకు మా ప్రోటోకాల్స్ క్లియర్. ఇంట్లో నాన్నగారు ఇది అంటాను దెబ్బలాడచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు వెరీ క్లియర్. అది గుచ్చుకోదా లోపల? అస్సలు డిఫరెన్స్ అనిపించదా? ఎప్పుడు అనిపించాను. ఎందుకంటే ఆయన నేను గౌరవిస్తాను. ఆయనకున్న పదవి నేను గౌరవించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గౌరవించాలి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గౌరవిస్తాను. ఆ పదవి కూడా నేను గౌరవించాలి, వ్యక్తిగతంగా నేను గౌరవించాలి. అంతేగాని నేను కొడుకు కనుక నాశితారాజీ నేను చేస్తాను, నేను నుంచోనంటే ఎట్టు కుదురుతుంది? ఇంట్లో ఆ క్రమశిక్షణ కాదు కదా. ఇంట్లో కూడా ఏం నేర్పిస్తారు? నాన్నగారు వచ్చినప్పుడు నుంచోరా అంటారు గౌరవంతో. అది మనం పాటించాలి కదా ఏదైనా. ఆయన ఈ మధ్యలో మీకు నేర్పింది ఏంటి? ఓర్పు. ఓర్పు ఉండాలి. రాజకీయాలు మారినప్పుడు ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, అదంతా ఎక్కువ నేర్పిస్తాం. అంతకుముందు ఆవేశం ఉండేదా మీలో? బాగుండే. ఎలాగండేది? అంటే క్షణికావేశం, పక్కన వచ్చేది పోయేది. కానీ ఇప్పుడు బాగా ఓర్పు వచ్చింది, నేర్చుకున్నా మా నాయకుడి దగ్గర నుంచి. శిల్ప బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చక్రపాణి రెడ్డి కూడా వెళ్ళిపోతారనేటువంటిది ఏమనిపిస్తుంది మీకు? బాధ కల్పించింది. ఎందుకంటే చక్రపాణి రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసింది నేను, ప్రధాన కార్యదర్శిగా. 2 సార్లు ఎమ్మెల్సీగా చేస్తే బాగుంటుందని చెప్పిన వ్యక్తి నేను. అలాంటిది నా ఏం కారణం లేకుండా, మీరు చూస్తే ఏం కారణాలు లేవు. అన్నెళ్ళారు. అన్నెళ్ళిన కారణం అయితే తెలుగుదేశం మా కుటుంబంలోనే ఇతర పార్టీలు కూడా ఉన్నారు, ఇతర పార్టీలు ఉన్న ఉన్నారు. కానీ కుటుంబం వేరు, రాజకీయాలు వేరు. ఎవరు ఇవ్వనంత లిఫ్ట్ ఇచ్చాను నేను వ్యక్తిగతంగా. కానీ ఈరోజు ఇట్లా వెళ్ళిపోతే కొంచెం బాధ కలుగుతుంది. ఇట్స్ ఓకే, మేము పోరాడాల్సి మేము పోరాడతాం. తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద వ్యవస్థ అండి, ఒక్కరిపైన ఆధారపడదు. లోకేష్ ఉన్నా లేకపోయినా పార్టీ నడుస్తూనే ఉంటుంది. సో అట్లా పార్టీ ముందరికి వెళ్తుంది. కానీ కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంత న్యాయం చేసిన తర్వాత, ఇంత పదవి ఇచ్చిన తర్వాత, ఇంత గౌరవం ఇచ్చిన తర్వాత, మొన్న కర్నూలులో కూడా నేను కలిసాను. నాతో కలిసి భోజనం చేశారు కర్నూలులో. మన పర్యటనలో కలిసి భోజనం చేసి అన్ని మాట్లాడాం, అన్ని డిస్కస్ చేశాం. కానీ ఇట్లా చేస్తే కొంచెం వరకు బాధ కలుగుతుంది. ఇట్స్ ఓకే. 2014 ముందు ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ ఒకవేళ కాదంటే కాంగ్రెస్కి వెళ్ళాలంటే అధిష్టానాన్ని ఒప్పించి టికెట్లు తెచ్చుకోవాలి. ఇవాళ రేపు రాబోయే రాజకీయం కానీ ఇప్పుడున్న రాజకీయం అలా కాదు. ఇవాళ మీరు కాదంటే అవతలకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి చాలామంది నాయకుల్ని వైసీపీ నుండి తెచ్చిపెట్టుకున్నారు. ఇవాళ సీట్ల పెంపు లాంటిది ఇంకా గ్యారంటీలు లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో ఉన్నవాళ్ళని అకామిడేట్ చేయడం, పోనీయకుండా చూసుకోవడం, అవతల ఉన్నటువంటి పార్టీని మీరే బలోపేతం చేయకుండా ఉండటం. అందరు అకామిడేట్ అయిపోయారు. సీనియర్ నాయకులు దాదాపు 80% మంది అకామిడేట్ అయిపోయారు. ఎమ్మెల్సీలు అయిపోయారు. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో పార్టీ వీడు వెళ్ళారో ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. రైట్. ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది. అత్యాశం ఏం చేయలేం, 2 వెళ్తారు పర్వాలేదు. కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు, పార్టీని ఇంకా బలోపేతం చేసుకుని కలిసి కట్టుకుని ముందరికి వెళ్తున్నారు. రాయలసీమలోనే మీకు ఎక్కువ తిప్పలు అవుతున్నాయి కదా. ఒక అంటే రాయలసీమ కావచ్చు, ప్రకాశం కావచ్చు, ఒక కర్ణం బలరాం లాంటి వాళ్ళు, ఒక రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, ఒక చాలా స్ట్రాంగ్ టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ అసంతృప్తితో లేదా తమకి పదవి రాలేదన్నటువంటి కారణంతో 2 ఎమ్మెల్సీలు అయ్యారు. 2 ఎమ్మెల్సీలు అయ్యారు, కానీ సంతృప్తి కాదు. 2 ఎమ్మెల్సీలు అయ్యారు, సంతృప్తిగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే పదవులే కావాలి, అక్కడ డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు వైసీపీ నుండి వచ్చిన వాళ్ళతో. ప్రజలు మెప్పు పొందాలండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెరీ క్లియర్. రాబోయే రోజుల్లో 2014లో అదే చేస్తాం, 2019 కూడా అదే చేస్తాం. ప్రజలకు IVRS చేస్తాం, కార్యకర్తలు చేస్తాం. మీరు ఎవరు కాదు క్యాండిడేట్, మీరు నిర్ణయించండి. ప్రజల మెప్పు లేకుండా, కార్యకర్తల మెప్పు లేకుండా నేనేం చేయగలుగుతా?
నేను రేపు ప్రజలు చెప్పారు అనుకోండి, పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అని ప్రజలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే 2 నిమిషాలు అందిస్తారు ఆయన. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం. అదే మనం మనసులో పెట్టుకుని పనిచేయాలి అందరం, ఎవరన్నా నేను. రైట్. అంటే ఇప్పుడు అలాంటి నేతలు ఎందుకని వాళ్ళు సుదీర్ఘకాలం పాటు పార్టీలో ఉండి జనం చేత అట్లాంటి పరిస్థితికి తెచ్చుకోవడం, ఎమ్మెల్సీలకి వెళ్లాల్సిన పరిస్థితి రావడం? అంటే అనేక రాజకీయ కారణాలు ఉంటాయి. అట్లా అని ఒక ఎన్నికలతో ఒక వ్యక్తిని రైట్ ఆఫ్ చేస్తాం కూడా కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎన్నికల్లో ఓడుపు గెలుపుకి చాలా కారణాలు ఉంటాయి. లోకల్ పరిస్థితులు ఉంటాయి, లోకల్ ఇష్యూస్ ఉంటాయి, మన కుల సమీకరణ ఉంటాయి. అన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని అర్థం చేసుకుంటేనే రాజకీయాల్లో సక్సెస్ అవుతాం. అంతేగాని ఒక వ్యక్తి ఓడిపోయాడు అతను కండెమ్ చేస్తే కష్టం. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తులు ఎమ్మెల్సీలు ఇచ్చిన ఎందుకు? వాళ్ళ నాయకత్వం ఉంది, వాళ్ళు నడిపించగలుగుతారు పార్టీని సరిగ్గా, కారణం వల్ల వాళ్ళకి ఇష్టం జరిగింది. గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడా, రాబోయేటువంటి ఎన్నికలకి గత ఎన్నికల్లో కోస్తాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది తెలుగుదేశం పార్టీ, సీమలో ఎదురు దెబ్బలు తింది. ఈ దఫా సీమని సొంతం చేసుకోగలం అనుకుంటున్నారు? ఆంధ్ర ప్రజల్ని సొంతం చేసుకుంటాం. ఎందుకంటే ఆనాడు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పారు? పెన్షన్ తీసేస్తారు, రేషన్ తీసేస్తారు అని చెప్పుకుంటా పోయారు. కానీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు ఊహించిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత కార్యక్రమాలు చేసినా ప్రజలు ఆశీర్వదిస్తారు. పులివెందుల్లో కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే పులివెందులకి రాజశేఖర రెడ్డి గారు నీళ్ళేవిలా, చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారండి. సో పులివెందులు కూడా చిన్న చూపు చూడరు, కుప్పాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రం 2 ముక్కలు అయిన తర్వాత అటు తెలంగాణ రాష్ట్రం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అక్కడ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చే బెనిఫిట్స్, లేదంటే అక్కడ ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటుంటారు. ఉద్యోగాల అవకాశాల దగ్గర నుంచి అన్ని చూసుకున్నప్పుడు అక్కడ దానికి ఇక్కడ దానికి తేడా కనిపించి, అక్కడ ఎక్కువ కనిపించి ఇక్కడ తక్కువ కనబడితే అది మీ పార్టీకి ఇబ్బంది అవదా? అసలు తక్కువ ఉందని ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ ఎక్కువ ఏమన్నా చేస్తున్నారు? 100%. చంద్రన్న బీమా ఏంటండి, పెన్షన్ సాచురేషన్కి వెళ్ళాం. గ్రామీణ అభివృద్ధి ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ కానీ బాగా చేయగలుగుతున్నాం. ఐ కెన్ షో దట్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఎల్ఈడి లైట్లు వాళ్ళు ఇప్పుడు పట్టణాల్లో పెడుతున్నారు, మేము పల్లెటూరులో పెడుతున్నాం. పట్టణాలు అయిపోయినాయి, ఇప్పుడు పల్లెటూరుకి వెళ్తున్నాం. కంపారిజన్ లేదు. వాళ్ళకున్న బలాలు బలహీనతలు వాళ్ళకుంటాయి, మాకున్న బలాలు బలహీనతలు మాకుంటాయి. మేము ఒక పద్ధతి ప్రకారం ముందరికి వెళ్తున్నాం. సో ఎవరితో మాకు కంపారిజన్ అవసరం. మేము మాతోనే పోటీ, చంద్రబాబు నాయుడు గారితో పోటీ. మాకు మిమ్మల్ని నాయకుడిగా రమ్మనమని తెలంగాణకి సంబంధించిన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు నాడు కోరారు. మీరేమో ఆంధ్రాకి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? పార్టీని బలోపేతం చేస్తాం, కమిటీలు వేస్తున్నాం, కార్యకర్తలు కలుస్తున్నా, వాళ్ళు లోకల్ యూనిట్ గా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అవసరమైనప్పుడు నేను కూడా వాళ్ళకి సహకారం అందిస్తున్నా. కానీ ఎండాది నేను ఆంధ్రావుడిని, కుటుంబం మన అమ్మ నాన్న ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే అన్నప్పుడు సహజమే కదా. నేను ఇక్కడికే రావాల్సిన అవసరం కూడా ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం కూడా ఉంది. పార్టీ పరంగా చూసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీతో గత ఎన్నికల్లో కలిసి వెళ్ళారు. ప్రస్తుతం అయితే కింద స్థాయిలో మంత్రుల స్థాయిలోనూ, ఎమ్మెల్యేల స్థాయిలోనూ, ఎంపీల స్థాయిలోనూ మాటల యుద్ధం పెద్ద ఎత్తున నడుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, లేకపోతే ప్రతిదానికి కూడా వాళ్ళు ఒక క్రిటిసైజ్ చేయడం, మీ వాళ్ళు రిట్రాక్ట్ అవ్వడం, ఇలాంటి పరిస్థితి రేపొద్దున కంటిన్యూ అవుతుందా? ఓకే, 2-3 చేసిన దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నట్టు కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకున్న ఉండేదే ఇద్దరు ఉన్నట్లో ఇద్దరు మాడుతున్నారు. మంత్రులు ఇద్దరితోనే కలుస్తా. కామినేని గారు రూమ్ అయితే నా ఎగ్జాక్ట్ అటు పక్కన ఉంటుంది. ఆయనతో నాకు రోజు జీఎంలో మీటింగ్ లో కలుస్తాను. మాణిక్యాలరావు గారు ప్రతి కేబినెట్ మీటింగ్ లో ఆయన పక్కనే కూర్చుంటాను, నేను సార్ పక్కనే. అన్ని డిస్కస్ చేస్తాం. పొలిటికల్ కోఆర్డినేషన్ ఏం చేయాలంటే చేస్తాం. కానీ ఒక 2-3 వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, అది ఎట్ట పరిష్కారం చేయాలి చేస్తాం. కానీ లార్జర్ ఇష్యూలో ఎక్కడ ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎలక్షన్ లో కలిసి వెళ్తారని నమ్మి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలా? విడిపోయి ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారని సిద్ధంగా? కలిసికట్టుగా వెళ్తున్నాం. విడిపోతున్న ఆలోచన మాకు రాలేదు, వాళ్ళకి రాలేదు. అంటే మీ కార్యకర్తల్లో ఆలోచన బాగా ఫ్లేరప్ అవ్వట్లేదా? అది మీడియా ద్వారా ఫ్లేరప్ అవుతుంది. లేనిపోని ఊహాగానాలు తీసుకొచ్చి ఫ్లేరప్ అవుతుంది తప్ప మాకు ఎలాంటి సందేహం లేదు. అంటే కార్యకర్తల మధ్యన ఆ సమన్వయం వచ్చిందా? వచ్చింది, సమస్యలే. కార్యకర్తలే విమర్శించుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. అంటే అక్కడ అది కార్యకర్తలు చేస్తున్నారు నేను భావించాను. కొంతమంది నాయకులు చేస్తున్నారు. సృష్టించేదంటారా లేకపోతే నిజంగానే ఉందంటారా? కార్యకర్తలు కలిసి వెళ్తున్నారు కదా. ఇప్పుడు కైకలూరు ఉంది, కలిసి వెళ్తున్నారు. తాడేపల్లి కూడా ఉంది, కలిసి వెళ్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయి? నాకు ఎవరు ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూలు ఉండే, నాకు మార్కెట్ చైర్మన్ అవ్వాలి, నాకు రాలేదు, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వచ్చి కలుస్తున్నారు, మాట్లాడుతున్నాం. ఎట్లా వాళ్ళని అకామిడేట్ చేయాలో, నేను స్టేట్ లెవెల్లో అకామిడేట్ చేయాలో చేస్తున్నాం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, తెలుగుదేశం పార్టీకి లోకేష్ బలమా, లోకేష్ కి తెలుగుదేశం బలమా? లోకేష్ కి తెలుగుదేశం బలం. ఎందుకంటే బేస్ అనేది తెలుగుదేశం పార్టీ. నేను క్యాటలిస్ట్ గా పనిచేయగలుగుతాను, కానీ నా వల్లనే పార్టీ నడుస్తుంది అనుకుంటాం చాలా పొరపాటు. ఇదో పెద్ద వ్యవస్థ, యూనివర్సిటీ.
సీనియర్ ప్రొఫెసర్లు ఉంటారు, జూనియర్ ప్రొఫెసర్లు ఉంటారు, నాలాంటి విద్యార్థులు ఉంటారు. మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ లక్ష్మి ఓర్పుతో అందరినీ కలుపుకొని ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నేను ముందుకు పెట్టుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నారా లోకేష్ మనసులోని మాట. ఒకవైపున విమర్శలు, మరొక వైపున పెద్ద ఎత్తున లక్ష్యాలు, రెండింటినీ కూడా సమన్వయంతో చేసుకుంటూ వెళ్లడంతో పాటుగా మాటలో పూర్తి స్పష్టతతో ప్రస్తుతం జనం ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో ప్రజల ఆశీర్వాదమే ఆయన కోరుతున్నారు. ఇది ఆయన మనసులోని మాట.